హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ వీడియో చూస్తున్న అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు చికెన్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. అలానే దాని కాంబినేషన్గా పచ్చి పులుసు, ఈ రెండు అయితే చాలా సూపర్గా ఉంటుంది అసలు. సో ఈ రెండు ఎలా చేయాలి ఏంటి అన్నది డీటెయిల్గా చూపించేస్తాను. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఇంత లాంగ్గా చేయకుండా చాలా సింపుల్ వేలో నేను చూపిస్తాను. కావాల్సిన ఫస్ట్ అయితే మనం చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం, దాని తర్వాత పచ్చి పులుసు అయితే చూపిస్తాను. సో చికెన్ ఫ్రైకి ఏమేమి కావాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చికెన్ ఫ్రైకి అయితే ఓన్లీ ఇన్ని ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. సో నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసాక లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి 2 times వాష్ చేసుకుంటే మనకి నీ స్మెల్ అనేది రాదు. సో దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. సో కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి తీసుకున్నా, ఒక 1 tablespoon మిరియాలు, ఒక 5 లవంగి తీసుకున్నాను, ధనియాలు తీసుకున్నాను, అలానే జీలకర్ర 1 tablespoon. సో నేను 2 అయితే ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు కారం ఎంత కావాలో అంత తీసుకోండి. కాజు తీసుకున్నా, ఒక 3 ఎలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. సో మీరు ఇక్కడ కాజు పేస్ట్లో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలానే 2 ఆనియన్స్ చాప్ చేసుకున్నవి, జింజర్ గార్లిక్ పేస్ట్ నేను దంచి ముందే పెట్టుకున్నా. సో ఇలాంటి కర్రీస్కి మనం అప్పటికి ఫ్రెష్ది అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. జీలకర్ర యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం మనం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసుకోవాలి. సో నేను ఇందాక చూపించిన ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ పౌడర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఇవన్నీ పౌడర్ చేసి మనం రెడీగా ఫస్టే పెట్టుకుంటే ఆ టైంకి ఈజీగా ఉంటుంది. చికెన్లోకి వెళ్ళి చాలా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి. లాస్ట్కి ఆయిల్ తేలిన వరకు మనం ఇట్లనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మిడిల్లో కొంచెం పచ్చిమిర్చిని, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. అస్సలు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, లో ఫ్లేమ్లోనే ఎక్కువ టైం చేస్తే టేస్టీగా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూసారా, మనకి ఆయిల్ మాత్రమే తేలింది, మొత్తం వాటర్ అంతా అయిపోయినాయి. సో ఈ టైంలో మనం ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కింద పైన కలుపుకున్నాక మళ్ళీ సేమ్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిడిల్లో కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఒకసారి మూత పెట్టుకున్నాక మళ్ళీ తీసి ఒకసారి అన్నీ చూసుకొని మనకి పీస్ను ఒకసారి ఇట్లా మిడిల్లో కట్ చేస్తే తెలుస్తుంది అనమాట అది ఉడికిందో లేదో. కొంచెం మెత్తగా ఉండి నీట్గా కట్ అయిపోతే మనకి ఉడికిపోయినట్టు. సో ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మనం పచ్చి పులుసుకి కావాల్సినవి చూపించేస్తాను. ఫస్ట్ మనం పచ్చిమిర్చిని అయితే ఇట్లా కాల్చుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇలా కాల్చి మనం ముందే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై చేసుకున్నదన్నమాట ఒక దాంట్లో వేసుకొని బాగా దంచుకోవాలి పేస్ట్ లాగా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో అయితే కొత్తిమీర, పచ్చిమిర్చి, రాళ్ళ ఉప్పు అంటారు కదా, అది యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీంట్లో ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తుందన్నమాట. మనం ఇందాక ఎండుమిర్చి అవి పేస్ట్లో దంచుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఎంత వీలుంటే అంత మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా మిక్స్ చేసుకున్నాక నేను ఒక 1/2 hour ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. సో మీరు పులుపు ఎంత తింటారో, ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు చింతపండు నానబెట్టుకోండి. ఇట్లా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక 2 ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
అలాగే ఇందులోనే కొంచెం మనం పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లోనే వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. పులుపుని కొంచెం టేస్ట్ చూస్తూ యాడ్ చేసుకోవాలి వాటర్ని కూడా. సో లాస్ట్కి అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఎలా వచ్చిందన్న కాంబినేషన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేనైతే రైస్ వేసుకొని పచ్చి పులుసు వేడి వేడి అన్నంతో పచ్చి పులుసు అలానే చికెన్ ఫ్రై వేసుకొని తింటే అసలు సూపర్. అసలు ఒక్కసారి మీరు ట్రై చెయ్యండి, ఎలా ఉందో మీరే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించాను అనుకుంటున్నాను. చికెన్ ఫ్రై పచ్చి పులుసు ఒక్కసారి మనం టేస్ట్ చూద్దాం వీటిని. అరే చూస్తే స్మెల్ బాగుంది. ఒకసారి చాలా అంటే చాలా బాగుంది అసలు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ గైస్, బై బై.